ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి కొత్తగూడెం ప్రాంతంలో విశేషమైనటువంటి ఆదరణలు వస్తున్నాయి. ముఖ్యంగా కార్మిక వర్గం, ఉద్యమ శ్రేయోభిలాషులు, ప్రజా ఉద్యమాల్లో అనేక మంది పరసా గారితోటి పనిచేసినటువంటి లేదు పరసా గారి యొక్క జీవితాల్ని అనేక మంది తెలుసుకున్నటువంటి వ్యక్తులు, సంస్థలు, అలాగనే మేధావులు అందరూ కూడా ఈ శత జయంతి సభలకి మంచి ఆదరణను కూడా కనిపిస్తున్నారు. సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సిఐటి అంటే ఒక దేశభక్తియుత సంఘం. ఖచ్చితంగా ఈ దేశంలో కార్మికోద్యమాన్ని, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి కాలంలో మహత్తరమైనటువంటి పోరాటాలకి రూపకల్పన చేయడం కోసం మేము పూనుకుంటాం. ఈ దేశంలో ఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడినా అది విదేశీ స్వదేశీ కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలను కనుక ముందుకు తీసుకెళ్తే ఎట్టి పరిస్థితుల్లో వాటిని ప్రతిఘటించడానికి ఆ రకమైన పోరాటాలకు రూపకల్పన చేస్తాం. కామ్రేడ్ పరసా గారి యొక్క ఎర్ర జెండా స్ఫూర్తిని సిఐటియు అన్ని రకాలుగా సొంతం చేసుకొని భవిష్యత్తులో ఐక్య కార్మికోద్యమాలను ముందుకు తీసుకెళ్ళడానికి, ఒక వర్గ పోరాట వరవడిని ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగనే సాహసోపేతమైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన అందించినటువంటి ఆ జ్ఞాపకాలని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తాం. ఈ శత జయంతి సభలకి ఆర్థికంగా తమ అమూల్యమైనటువంటి సహకారాన్ని అందించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కార్మికోద్యమ